హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బినియం టేషన్స్ వ్లాగ్స్ అండి. సో కాకరకాయ ఫ్రై. సో పులుసుగా కానీ ఎగురుగా కానీ చేసుకుంటే మనం తినలేము అని అనుకున్నప్పుడు ఇలాంటివి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో ఆ ఫ్రైకి కావాల్సిన ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దామండి. దీనికి కావాల్సినవి కాకరకాయలు. నేనైతే ఒక 4 కాకరకాయలని శుభ్రం చేసి మంచిగా కడుక్కొని వెనకాల ఆ యొక్క ముచ్చుకలని తీసేసుకోవాలండి, కట్ చేసుకోవాలి. సో వాటిని ఇలా రెండు కింద చీరుకుని మీరు ఇలాగా గింజలను తీసేసుకోవాలండి. సో మీరు గమనించారో లేదో, ఎప్పుడైనా కాకరకాయని మన వేళ్ళతో కనుక గింజలను చేస్తే వేలు నొప్పి పడుతుంది. నాకైతే తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే. సో అలా కాకుండా నేను చూపించాను కదా, నెక్స్ట్ స్పూన్తో మనకి తీసేసుకున్నా సరే వచ్చేస్తాయండి. సో వాటిని ఇలాగ మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. సో పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి అనుకుంటే అది మీ ఇష్టం. అది కొంచెం తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను చిన్న ముక్కల కింద కట్ చేశాను. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ హీట్ చేసుకొని సో ఈ కాకరకాయ ముక్కలని అందులో వేసుకొని మనం వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి. సిమ్లో పెట్టుకున్నాం అనుకుంటే వేగడానికి చాలా టైం పడుతుంది. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పెరుగు అన్నమాట. సో ఈ పెరుగు పులుపు చేదును చంపేస్తుంది అని అంటారు కదా, సో దానికోసం అనేది ఈ పెరుగుని యూస్ చేస్తున్నాము. పెరుగుని మజ్జిగ కింద చిలుకుకిని లేదంటే కొంచెం మెత్తగా మెదుపుకొని ఎలాంటి క్యూబ్స్ కింద లేకుండా ఆ పెరిగిన ఇందులో వేసుకుందాము. దానికన్నా ముందు ఈ యొక్క కాకరకాయలో కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్ లేదంటే కల్లుప్పు ఏదైనా సరే మీరు వేసుకొని సో మీడియం ఫ్లేమ్లో వేగనిద్దాం. సో అవి కొంచెం వేగిన తర్వాత మనం ఏదైతే పెరుగు మిశ్రమం ఉందో దాన్ని ఈ యొక్క ముక్కల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. సో మీకు తెలిసిందే, పెరుగు వేడెక్కగానే మనకి విరిగిపోయినట్టు అయిపోతుంది. సో ఈ పెరుగు కన్సిస్టెన్సీ అంతా కూడా మనకి ఒక పక్కకి ముక్కల కింద, ఒక పక్కకి వాటర్ కింద సెపరేట్ అయిపోతుంది. ఈ రెండు కలిపి ఈ యొక్క కాకరకాయ ముక్కలు ఉడికిపోతాయి అన్నమాట. సో చాలామంది ఏంటంటే కారం యూస్ చేస్తారు. నేనైతే కొంచెం కమ్మదనం కోసమని కొద్దిగా పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు వచ్చేసి ధనియాల పౌడర్ తీసుకున్నానండి. మీకు కనుక ధనియాలు ఉంటే ధనియాలని యూస్ చేసుకుంటే బాగుంటుంది. సో నేను కొంచెం ఎండుమిర్చితో పాటు ఒక స్పూన్ కారాన్ని కూడా తీసుకున్నాను. సో చూసారు కదా, ఈలోపు మనకి వాటర్ అంతా డ్రై అయిపోయిందండి. సో డ్రై అయిపోయిన ఈ యొక్క కాకరకాయ ముక్కల్లోకి మనం చూపించిన ఎండుమిర్చి అలాగే జీలకర్ర, వెల్లుల్లి రెబ్బల్ని ఏదైతే ఉందో దాన్ని మనం బరకగానండి సో మనం మిక్సీ పట్టుకుందాము. సో మీకు ముందు చూపిస్తాను. సో చూసారు కదా, సో మనం దీనిని మిక్సీ పట్టేసుకుందాం. సో ఇలా కచ్చబచ్చగా పట్టుకుంటేనే మీకు ఫ్రైలో కానీ ఇలాంటి వేపుడులోకి చాలా బాగుంటుంది. సో చూసారు కదండి. సో ఎండుమిర్చి ఎందుకు వేసానంటే సో అక్కడ కొంచెం కొంచెం ఫ్లేక్స్ లాగా వస్తాయి అన్నమాట. సో మరికి ఫ్రై చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో పౌడర్ అనేది పేగులకి పట్టేస్తుంది అని అంటారు. సో ఇలా కచ్చబచ్చగా చేసుకోవడం వల్ల మనకి మన డైజెషన్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, సో అలాగే దీన్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకి కలర్ఫుల్ యొక్క కాకరకాయ వేపుడు ప్రిపేర్ అయిపోతుందండి. సో ఇది కొంచెం ముద్దగా ఉంది కదా, సో కొంచెం ఫ్రై అయ్యాక అదంతా మనకి నీట్గా పొడి కింద అయిపోతుంది. సో మన పెరుగు వేయడం వల్ల ఏంటంటే చేదులో ఉన్న కాకరకాయలో ఉన్న చేదంతా కూడా మీకు కొంచెం నశించిపోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఎందుకంటే పెరుగు కొంచెం పులుపు కదా, సో అందులో బాయిల్ అవడం వల్ల ఈ యొక్క కాకరకాయ అనేది కొంచెం చేదు అనేది తక్కువగా ఉంటుంది. సో చూసారు కదా, ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం
కొంచెం సేపు దాన్ని ఫ్రై అవనిద్దామండి. సో ఫైనల్గా అయితే ప్రిపేర్ అయిపోయింది. సో మంచి సువాసన కోసం అయితే కొంచెం కరివేపాకుని తీసుకోండి. సో ఇలా ప్రిపేర్ అయిన దాన్ని మనం ఏదైనా గ్లాస్ జార్లోకి కానీ లేదా ఏదైనా మంచి ఎయిర్ టైట్ కంటైనర్లోకి కానీ తీసుకొని బయట ఉంచుకున్నా ఉంటుంది, లేదు అంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఉంటుందండి. మనకు కూర నచ్చినప్పుడు కానీ నచ్చినప్పుడు కూడా ఒక 2 ముద్దలు ఇలాంటి ఫ్రై వేసుకుని తినడం వల్ల ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్, సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ఫ్రై అయితే చాలా బాగుంటుంది. సో డైలీ వేసుకుని తినడం వల్ల వాళ్ళకి కొంచెం షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో ఫైనల్గా అయితే మన కాకరకాయ ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోయింది. సో ఈ ఫ్రై మీకు ఎలా నచ్చిందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే చూసారు కదా ఎంత బాగుందో. ఎలాంటి ఫుడ్ కలర్స్ అనేది యూజ్ చేయలేదండి. సో ఇది మనది న్యాచురల్ కలర్ అనమాట. సో థ్యాంక్ యూ.